నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నడిగడ్డ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బొజ్జా రామయ్య అనే వ్యక్తి మృతిపై కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం గ్రామంలో రైతులపై అనుమానం ఉందని తెలుపగా యానాదుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాపట్ల వెంకటపతి మాట్లాడుతూ బొజ్జా రామయ్య మృతిపై తక్షణమే పోలీసు వారి విచారణ చేపట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు బాపట్ల వెంకటపతి, యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు పల్నాడు జిల్లాలో మరి వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి నడిగడ్డ గ్రామానికి సంబంధించినటువంటి విషయంలో మరి బొజ్జా రామయ్య అనేటువంటి ఒక యానాది జాతికి సంబంధించినటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. అయితే ఈ విషయంలో గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మరియు బొజ్జా రామయ్యకు మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, ఒక దేవస్థానం విషయంలో ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఆ ఇష్యూలో మరి ఒక నెల రోజులుగా అక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్రామస్తులకి, అలాగే గుడి పూజారి అయినటువంటి బొజ్జా రామయ్యకు జరుగుతున్నటువంటి విషయంలో అది ప్రభుత్వాల దృష్టికి కూడా రావడం జరిగింది. అందులో పోలీస్ యంత్రాంగం, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు కూడా దాని మీద క్షుణ్ణంగా పిలిచి ఇరువురిని మాట్లాడి ముందు గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా ఇరువురి పైన బైండ్ ఓవర్ కేసు ప్రవేశపెట్టి సమస్య లేకుండా పరిష్కారం చేయడం జరిగింది. అయితే తర్వాత దాన్నే రిపీట్ చేస్తూ ఏదైతే రామయ్య గుడి పూజారిగా ఉన్నాడో ఆ ప్రాంతానికి సంబంధించి, ఆ గుడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు, యానాదులు గుడి పూజారిగా ఉండటమేంటి, మరి ఆయన పెట్టినటువంటి ఏదైతే ఉందో దాన్ని మేము తినటం ఏంటి అనేటువంటి ఆలోచనతో మరి కొన్ని ఇబ్బందులకు గురి చేయడం, మా యొక్క గిరిజన సంఘాలు, దళిత సంఘాల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బొజ్జా రామయ్య చనిపోయినటువంటి కారణం మరి ప్రభుత్వ అధికారులు, ఈ జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, మరి ఇతర పోలీస్ సిబ్బంది అందరూ కూడా చనిపోయినటువంటి బొజ్జా రామయ్య ఎలా చనిపోయాడు అనేది దర్యాప్తులో తేల్చి ఏదైనా రైతులు తన మీద ఏదైనా చంపినటువంటి దర్యాప్తులో ఏదైనా తేలితే వారిపైన కఠినమైనటువంటి శిక్షలు వేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అలాగే వారి కుటుంబానికి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేసే విధంగా, అలాగే ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం, అలాగే ఇళ్ల స్థలం, బ్రతికేదానికి భూమి, అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే హఠాన్ మరణం చెందినటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి బొజ్జా రామయ్య గారి విషయం పైన ఏదైనా వాస్తవంగా అతని పైన ఏదైతే రైతులు ఇబ్బంది పెడుతున్నారో వారు ఏదైనా ఆయన మీద కానీ ఏదైనా అటెంప్ట్ మర్డర్ జరిగి ఉంటే వారిని కఠినంగా శిక్షించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆ కుటుంబానికి వాస్తవంగా థ్రెడ్ ఉంది, బెదిరిస్తున్నారు, మమ్మల్ని మీరు స్టేషన్లకు వెళ్ళొద్దు, వెళ్తే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీటిపైన కూడా దర్యాప్తు చేసి ముందు ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, బెదిరింపులకి గురి కాకుండా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ తరపున, గిరిజన సంఘాల తరపున ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు పద్మ. మా వారు చనిపోయారు, గుడి గొడవల్లోనే మా వారు చనిపోయారు. గుడి మాకు కావాలని వాళ్ళు అడిగారు, నేను కష్టపడి కట్టుకున్నానని ఈయన అన్నాడు. గుడి నీకు వచ్చినా నువ్వు ఉండవు, గుడి నీకు రాకపోయినా నిన్ను ఇక్కడ ఉంచము, నువ్వు ఉండటం కల్లా అని చెప్పి అన్నారండి. మేము కేసు పెట్టాము, పోలీసుల కాడికి వచ్చాము, న్యాయం జరిగింది, గుడి మీకే అని చెప్పి తీర్మానం చేసుకుని వెళ్ళిపోయాము.
మేము వెళ్ళిన 20 రోజులకే ఆయన చనిపోయాడు. ఖచ్చితంగా వాళ్ళు చంపారని మాకు నమ్మకం. వాళ్ళ 5గురే చంపారు. నా భర్త అంత పిరికోడు కాదు, చచ్చిపోయి అంత ఇది తీసుకోడు ఆయన చచ్చిపోవడం అంటే భయం. ఎంత కష్టమైనా భరిస్తాడు తప్ప ఆయన చచ్చిపోడు. ఇది చంపిన బాబతే గట్టి మీరు చెప్తున్నామండి. బయటకు వచ్చిన ఎట్లా ఉంటావో చూస్తామని అన్నారు. 25 రోజులకే మా నాన్న భూమి మీద లేకుండా చేసేసారు. వాళ్ళ రైతులు అన్నారు. సింగరయ్య, వెంకటేశ్వర్లు, నాసరయ్య, నాగయ్య, తిరుపతి రెడ్డి. వీళ్ళ ఐదుగురి మీదే మాకు అనుమానం. వాళ్ళు ఆ రోజు గొడవాడింది, మేము కూర్చున్నా, మేము ధర్నా చేసాము, మేము ఫోన్లకు పెట్టేశాము. అక్కడికి మా గుడి దగ్గరికి పోలీసులు వచ్చారు. మీకు న్యాయం జరగకపోతే ఇట్లా చేయనమ్మా, మేము న్యాయం చేస్తామన్నారు. వాళ్ళు పిలిచారు, మాట్లాడారు, మేము వాళ్ళని ఏం చేయమన్నారు. బయటకు వచ్చి 20 రోజులకే ఆయన భూమి మీద లేకుండా చేశారు. మాకు వాళ్ళ మీదే అనుమానం అండి. ఆయన అంతగాని చేసుకొని చనిపోవడానికి కూడా రీజన్ అయితే ఏమీ లేవు. గుడికి సంబంధించిన బాకీలు మాత్రమే ఉన్నాయి, సొంతంగా చేసిన బాకీలు అయితే లేవు. ఏ రోజు కూడా నేను బాకీలు భయపడుతున్నాను, నేను కట్టలేనేమో అని కూడా అనలేదు. ఆయనే కట్టుకుంటాను, నీ మీద 1 రూపాయి కూడా నేను వేయనమ్మా, బాకీలు మొత్తం కట్టేసి ఆయన చనిపోలేదు వెళ్ళిపోతాను, కానీ నీ మీద 1 రూపాయి కూడా భారం వేయనమ్మా అని చెప్పేసి అన్నాడు మా నాన్న. నేనైతే ఎండ పనికని తెలను, అందుకని మా నాన్న ముందుగా నాకు ఒక మాట చెప్పాడు. రాత్రి 11 గంటలకు జరిగింది. 11:30కి ఫోన్ వచ్చింది. మేము వెళ్ళేసరికి 11:30 అట్లా టైం లేదు. తోట దగ్గర కాపలా ఉంటాడు, ఆయన వాచ్మెన్ గా ఉంటున్నాడు. అక్కడ గుడిలో పూజ చేసుకుని వెళ్తాడు, నైట్ అక్కడ ఉంటాడు. పొద్దున్నాడు పనులు చేసుకుని గుడి దగ్గరికి వచ్చి మళ్ళీ గుడిలో దీపారాధన చేసుకుని మళ్ళీ మధ్యాహ్నానికి వెళ్ళిపోతాడు. మాకు న్యాయం చేస్తానని నమ్ముతున్నాం. ప్రభుత్వం ఏం చేసిందో తెలీదు. ఒక దాంట్లో మోసపోయాం, ముందుకనేది రాలేకపోయాం. దాన్ని ఇప్పుడు మేమైనా తీసుకురాలేము. ఇప్పుడు మా నాన్నకి జరిగింది, నాకు అన్యాయం జరిగింది, మరి ఏం చేస్తారో తెలియదు. ఆడపిల్లలు రేప్ చేసి చంపేసిన వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఒక మగడు చచ్చిపోతే మరి ఏం చేస్తారో నాకైతే తెలియదు. ఆడ మనిషి చేయనోడు మగడు చేస్తారో నాకైతే నమ్మకం లేదు. ఆ ప్రభుత్వం ఏం చేసిద్దో కూడా తెలియదు నాకు. కానీ ముందు వచ్చాము, తెగించి వచ్చాము, తెగబడి వచ్చాము, మాకైతే తెలియదు. కానీ న్యాయం చేస్తారనే వచ్చాము. ఏనాదోళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నారంటే వాళ్ళు ఎంత దెబ్బతింటా వచ్చారో ఆలోచించండి మీరు. అది ఏనాదోళ్ళకి ఇంత ధైర్యం ఉండదని వాళ్ళు చేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరనే చేశారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎవరు చెప్పుకో, పోలీసు చెప్పుకుంటావా, ఎమ్మెల్యే చెప్పుకుంటావా, లేకపోతే నువ్వు ఈ ఊళ్ళో వాళ్ళు పిలిపి సర్పంచ్ చెప్పుకుంటావు, ఎవరు కానీ చెప్పుకో, నువ్వేం చేసుకోని వాళ్ళు గట్టిగా అనబట్టి ఇప్పుడు ఈ రోజు మేము నిలబడ్డాము. మమ్మల్ని ఉంచుతాడో ఉంచుడో అన్న నమ్మకం అయితే మాకు లేదు. నిజంగా చెప్తా, ఇప్పుడు నేను గుండె చేసి చదువుతున్నా, మమ్మల్ని ఉంచుతారో కూడా మాకు తెలియదు. మేము దినదినగా అన్నంగా బతకటమే. అది గురువారం జరిగిన వినుకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలలో 103 ఓట్లకు గాను 93 ఓట్లు పోలైనట్లు ప్రెసిడెంట్ అభ్యర్థిగా మీసాల శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ గా పివి రమణారెడ్డి, సెక్రటరీ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, జాయింట్ సెక్రటరీగా నీలం శేఖర్ బాబు, ట్రెజరర్ గా శివశంకర్ బాబు ఎన్నికయ్యారు. గెలుపొందిన వారు బార్ అసోసియేషన్ ఐక్యతగా ఉండడానికి మరియు నూతన కోర్టు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేశారు. గెలుపొందిన వారికి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చండీగఢ్ బేస్బాల్ పోటీలకు వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి బోధనం శ్రీను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరఫున ఆల్ ఇండియా గ్లోబల్ యూనివర్సిటీ పోటీలలో సెలెక్ట్ అవ్వటం జరిగింది. గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ కొనిదెల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొణిజెట్టి నాగశ్రీను రాయల్ బోధనం శ్రీనుకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. రాబోయే కాలంలో రాష్ట్ర, దేశ స్థాయి పోటీలలో పాల్గొని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు, బీజేపీ నాయకులు, మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన బోధనం శ్రీను మన డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ బిఏ చదువుతున్నాడు. నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు బేస్బాల్ టీంలో మన శ్రీని సెలక్షన్ చేయడం జరిగింది. మన శ్రీని సెలక్షన్ చేసినందుకు వినుకొండ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఈ రోజున మన చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మన శ్రీని గారికి 10,000 రూపాయలతో సత్కరించడం జరిగింది. అలాగే మన శ్రీను ఇంకా మన
ఇండియా టీం కూడా సెలెక్ట్ కావాలని, ప్రతి ఆటను కూడా తను ఆడే ఆట ప్రతి ఒక్కటి కూడా మంచి ఫలితాలు తీసుకురావాలని వినుకొండ జనసేన పరిధిని కోరుకుంటూ, అలాగే మన సిపిప్ గారికి కూడా చిన్న విన్నపం, వినుకొండలో మన విద్యార్థులందరూ కూడా క్రీడల్లో బాగా పోటీ పడుతున్నారు. దానికోసం ఒక మంచి స్టేడియం వినుకొండలో తొందరగా శాంక్షన్ చేపించి మన విద్యార్థులందరికీ కూడా మంచిగా పోషించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.